అయ్యా పన్నీరు, ఎప్పటికీ నువ్వే మా ముఖ్యమంత్రివి అంటూ మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వాన్ని ఉద్దేశిస్తూ ఆయన చిన్ననాటి ఓ ఉపాధ్యాయుడి భార్య రాసిన లేఖ ఆసక్తికరంగా మారింది. దిండుకల్ జిల్లా నత్తం ప్రాంతానికి చెందిన ఎస్కేఏ ఈశ్వరి అమ్మాల్ ఓ తమిళ దినపత్రికకు పన్నీర్ సెల్వాన్ని ఉద్దేశిస్తూ రాసిన లేఖ వివరాలివి. మీ ఉపాధ్యాయుడు ఎస్కేఏ అయ్యాస్వామి వద్ద ట్యూషన్ చదువుకోవడానికి మా ఇంటికి మీరు వచ్చారు. మిగతా విద్యార్థులు అల్లరి చేస్తుంటే మీరు మాత్రం బుద్ధిగా చదువుకునేవారు. మీ ఉపాధ్యాయుడు అడిగే ప్రశ్నలకి మెల్లిగా సమాధానం చెప్పేవారు. అడిగే ప్రశ్నలకు సరి కాదు అంటూ తలను మాత్రమే ఆడించేవారు. ఉపాధ్యాయుడికి మీరు బాగా నచ్చడంతో మిగతా విద్యార్థుల్ని గమనించే బాధ్యతను ఆయన మీకే అప్పచెప్పారు. మీరు పాఠశాల జీవితాన్ని ముగించుకుని వెళ్ళేప్పుడు మీ ఉపాధ్యాయుడు మీకు కొన్ని సూచనలు చేశారు. ఎవరి వద్ద మాట్లాడినా గంభీరంగా మాట్లాడాలని, వంగి ఉండకూడదని, గట్టిగా సమాధానం చెప్పాలని, మౌనస్వామిగా ఉండకూడదని సూచించారు. మీ జీవితంలో పలు మార్పులు జరిగాయి. జయలలిత ఆదరాభిమానాలు, విశ్వాసాన్ని చూరగొన్నారు. జయలలిత మరణం తర్వాత మంచి పాలన కొనసాగించాలని ఇలా పన్నీర్ సెల్వం చిన్ననాటి గురువు భార్య ఈశ్వరి అమ్మాల్ రాసిన లేఖ అందరినీ ఆకట్టుకుంటోంది.